హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హ్యాంగర్స్ని బ్లౌజ్ హ్యాంగర్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఫస్ట్ పీస్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సెకండ్ పీస్ వచ్చేసి 3.5 ఇంచెస్ అనమాట. ఇది వచ్చేసి 4 ఇంచెస్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలాగా 3 పీసెస్ అనేది తీసుకోవాలి. ఒక హ్యాంగర్కి ఇంకో హ్యాంగర్కి 3 పీసెస్ అనేది తీసుకోవాలి. మొత్తం వచ్చేసి 6 పీసెస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒకదాని మీద ఒకటి అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని స్టిచ్ చేసేసుకున్నాము. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ కానీ సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అర్థమవుతుంది కదా మీకు. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని తీసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ తీసేసుకొని మిడిల్లో అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేది మిడిల్లోకి పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది ఈ విధంగా చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. లాస్ట్లో అనేది రఫ్ అనేది చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. మళ్ళీ ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు తిప్పుకునేసేయాలన్నమాట డోరీని. చూడండి, మిడిల్లో అనేది ఈ విధంగా ఆపోజిట్ క్లాత్ వేసుకుంటే చూడడానికి లుక్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా మనం హ్యాంగర్స్ని స్టిచ్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.